హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు వీడియో నేను ఒక రియల్ హారర్ స్టోరీ చెప్పబోతున్నాను. సౌత్ అమెరికాలోని బ్రెజిల్ లో రాబర్ట్ అనే ఒక వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ఇది. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో చూసేద్దాం. థామస్ అనే వ్యక్తికి తన బిజినెస్ పనుల నిమిత్తం బ్రెజిల్ లో ఒక రోజు స్టే చేయాల్సి వచ్చింది. అప్పుడు బ్రెజిల్ లో తను ఒక హోటల్ కి వెళ్ళాడు. అప్పుడు ఆ హోటల్ సిబ్బంది తనకి రూమ్ నెంబర్ 310 కేటాయించారు. అలాగే అతన్ని రూమ్ నెంబర్ 313 దగ్గరికి అస్సలు వెళ్ళొద్దని, అటువైపు కూడా చూడొద్దని హోటల్ రిసెప్షనిస్ట్ చెప్పారు. అప్పుడు సరే అని రాబర్ట్ తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. బట్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత రాబర్ట్ ఆ రూమ్ నెంబర్ 313కి తన హోటల్ సిబ్బంది ఎందుకు వెళ్ళొద్దన్నారా అని చెప్పి ఆలోచించసాగాడు. బట్ మనిషిలో ఉన్న ఒక చెడు గుణం ఏంటంటే ఎవరైనా ఏదైనా చేయొద్దు అంటే అది ఎందుకు చేయొద్దు అని చెప్పి ఆలోచిస్తారు. సో రాబర్ట్ కూడా అదే పని చేశాడు. సో ఆ రూమ్ నెంబర్ 313లో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రాబర్ట్ కి ఎక్కువైంది. అప్పుడు రాబర్ట్ రూమ్ నెంబర్ 313 దగ్గరికి వెళ్లి ఆ డోర్ యొక్క కీ హోల్ నుండి లోపల చూడడం మొదలు పెట్టాడు. అప్పుడు తనకి వెనక నుండి ఎవరో ఒక అమ్మాయి జుట్టు విరబోసుకుని గోడ వైపు నిలబడడం చూశాడు. తెల్లని బట్టలు వేసుకున్న అమ్మాయి వెనక వైపు తిరిగి ఉండడం వల్ల రాబర్ట్ కి ఫేస్ అయితే సరిగ్గా కనబడలేదు. సో తను అక్కడి నుంచి కొంచెం భయపడి కిందకి లంచ్కి వెళ్ళాడు. తాను లంచ్ కు కిందకి వెళ్ళిన తర్వాత ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి మళ్ళీ తను ఆ రూమ్ నెంబర్ 313 వైపు అస్సలు వెళ్ళొద్దని హెచ్చరించింది. సరే అన్న రాబర్ట్ లంచ్ అయిపోయిన తర్వాత తాను రూమ్ కి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన తర్వాత రాబర్ట్ లో మళ్ళీ ఏవో తెలియని ఆలోచనలు. ఆ రూమ్ నెంబర్ 313లో ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి మరింత ఎక్కువైంది రాబర్ట్ కి. సరే మళ్ళీ రాత్రి డిన్నర్ కి వెళ్దామని కిందకి బయలుదేరాడు రాబర్ట్. అలా వెళ్తున్నప్పుడు మళ్ళీ రూమ్ నెంబర్ 313 వైపు వెళ్ళసాగాడు రాబర్ట్. మళ్ళీ ఆ రూమ్ యొక్క డోర్ హోల్ నుండి లోపల చూడటం మొదలు పెట్టాడు రాబర్ట్. అలా చూసిన అతనికి ఈసారి అయితే ఒక అస్పష్టమైన ఒక రూపం అయితే కనబడింది. అదేంటంటే ఎర్రని ఒక కన్ను రూపంలో, అలాగే దాంట్లో నల్లగా ఒక ఆకారం అయితే కనబడింది. అదేంటో రాబర్ట్ కి అయితే క్లియర్ గా అర్థం కాలేదు. అలా రాబర్ట్ మళ్ళీ డిన్నర్ చేయడానికి కిందకి వెళ్ళాడు. అలా డిన్నర్ చేస్తున్న టైంలో మళ్ళీ ఆ హోటల్లో పనిచేసే అమ్మాయి వచ్చి రాబర్ట్ కు మళ్ళీ అదే విషయం చెప్పింది. రూమ్ నెంబర్ 313 వైపు అస్సలు వెళ్ళొద్దని చెప్పింది. దాంతో రాబర్ట్ కి అసహనం వచ్చింది. ఈసారి ఆ అమ్మాయిని రాబర్ట్ ఈ విధంగా అడిగాడు. ఆ రూమ్ నెంబర్ 313లో ఏముంది, అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి అడిగాడు. అప్పుడు అక్కడ పనిచేసే అమ్మాయి ఈ విధంగా చెప్పింది. ఆ రూమ్ నెంబర్ 313లో ఏమీ లేదని, కొన్నేళ్ల క్రితమే ఆ రూమ్ ని మూసివేశారని చెప్పింది. అప్పుడు రాబర్ట్ ఆ రూమ్ ని ఎందుకు మూసారు అని చెప్పి ఆ అమ్మాయిని అడిగాడు. అప్పుడు ఆ అమ్మాయి ఆ రూమ్ లో జరిగిన అసలు సంఘటన గురించి చెప్పసాగింది రాబర్ట్ కి. ఒక నెల రోజుల క్రితం అదే రూమ్ లోకి ఇద్దరు భార్యాభర్తలు వచ్చారని, ఒక రోజు రాత్రి ఆ అమ్మాయి పడుకున్నప్పుడు తన భర్త ఆమెను అతి కిరాతకంగా దారుణంగా చంపేశాడని చెప్పింది. చనిపోయిన అమ్మాయి ఆ రోజు నుంచి ఆ హోటల్లోని ఆ రూమ్ లో తిరుగుతుందని, ఇక్కడ పనిచేసే చాలా మంది సిబ్బందికి కనిపించిందని, అందరినీ భయపెడుతుందని కూడా చెప్పారు. దాంతో ఆ రూమ్ ని క్లోజ్ చేశారని కూడా చెప్పింది. రాబర్ట్ కి అసలు విషయం అర్థమైంది. తాను ఇంతకు ముందు ఆ డోర్ యొక్క కీ హోల్ ను చూసినప్పుడు కనిపించింది ఆ అమ్మాయినని, తాను చూసింది ఆ దెయ్యం యొక్క కళ్ళు అని చెప్పి రాబర్ట్ కి క్లియర్ గా అర్థమైంది. దాంతో రాబర్ట్ కి గుండెల్లో గుబులు మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆ భయంతోనే తాను తన రూమ్ కి వెళ్ళసాగాడు. ఆ భయంతోనే రూమ్ కి వెళ్లిన రాబర్ట్ కి చాలాసేపు ఆ భయంతో నిద్ర పట్టలేదు. ఎలాగోలా చాలా సమయం తర్వాత రాబర్ట్ పడుకున్నాడు. అలా పడుకున్న అతను ఆ తర్వాత రోజు ఉదయం ఎంత సమయం అయినా కూడా డోర్ తీయలేదు. దీంతో హోటల్ సిబ్బంది వెళ్లి తలుపు తట్టారు. అయినా కానీ అతను డోర్ తీయలేదు. దాంతో సిబ్బంది ఆ రూమ్ యొక్క తలుపు బద్దలు కొట్టారు. అప్పుడు లోపల జరిగిన సంఘటన చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా భయపడ్డారు. రాబర్ట్ అతి కిరాతకంగా దారుణంగా చంపబడ్డాడు. అతను పడుకున్న బెడ్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ హోటల్ అయితే పూర్తిగా క్లోజ్ చేసేశారు. అలాగే కొన్ని రోజుల తర్వాత ఆ హోటల్ ని పూర్తిగా ధ్వంసం కూడా చేశారు.